అలాగే గురుభ్యో నమః. 23వ తేదీ జనవరి 2024 ఏన్షియంట్ విజ్డమ్లో లవ్ బిల్డ్స్ బ్లిస్ అనే విషయం మీద లక్ష్మీ మేడం గారు చదివి వివరిస్తారు. ఓకే. The only way in which the man can contribute to the building of the glorious form is by అంటే మనిషి పాత్ర ఈ మొత్తం అంటే ఏమిటి అంటే పవిత్రమైనటువంటి నిస్వార్థమైనటువంటి అంతటిని పరివేష్టించేటటువంటి లాభదాయకమైన ప్రేమ. ఆ ప్రేమ వల్ల మాత్రమే ఈ మొత్తం ఈ అద్భుతమైనటువంటి యూనివర్స్ దట్ సీకెట్ నాట్ ఇట్స్ ఓన్, అది ఏది కూడా కోరదనమాట. దట్ ఈస్ లవ్ దట్ ఈస్ నైదర్ పార్షియల్ నార్ సీక్స్ ఎనీ రిటర్న్ ఫర్ ద అవుట్ ఫ్లోయింగ్, అంటే ఏ ఫలితము ఆశించినటువంటి ప్రేమ అనమాట. అటువంటి ప్రేమ, దిస్ స్పాంటేనియస్ అవుట్ పోరింగ్ ఆఫ్ లవ్, ఇలాంటి సహజంగా ఉన్న ఈ ప్రేమ అన్నది చాలా మోస్ట్ మార్క్డ్ ఆఫ్ ద డివైన్ యాట్రిబ్యూట్స్. అంటే అందులో ఎన్నో డివైన్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, దాంట్లో అది చాలా ప్రత్యేకమైంది. ఈ ప్రేమ అన్నిటినీ ఇస్తుంది, ఏది కూడా కోరదు. ప్యూర్ లవ్ బ్రాట్ ద యూనివర్స్ ఇన్ టు బీయింగ్, అంటే ఆ ప్యూర్ లవ్ మెయింటైన్స్ ఇట్, ప్యూర్ లవ్ డ్రాస్ ఇట్ అప్వర్డ్స్ టువర్డ్స్ పర్ఫెక్షన్, టువర్డ్స్ బ్లిస్. అంటే ఈ పవిత్రమైనటువంటి ప్రేమ వల్లనే బీయింగ్ అంటే అది సత్ చిత్ ఆనందం అంతా కూడా, ఈ జగత్తు అంతా కూడా అంటే జగత్తుని మెయింటైన్ చేస్తుంది. అదేమోని దాని యొక్క అస్తిత్వానికి, దాని ఉన్నతత్వానికి కూడా అంటే సంపూర్ణత్వానికి, పరమాత్మ ఆనందానికి తీసుకువెళ్ళడానికి కూడా ఈ పవిత్రమైన ప్రేమే కారణంట. అండ్ whatever man pours out love on all who need it, making no difference, seeking no return from one pure spontaneous joy in the outpouring, there that man is developing the bliss aspect of the deity within him and is preparing that body of beauty and joy ineffable into which the thinker will rise, casting away the limits of separateness to find himself and yet one with all that lives. ఇది అంటే ఇక్కడ హెల్ప్ అదర్స్ అనే దాంట్లో కూడా ఇదే జరుగుతుంది. అంటే ఈ ప్యూర్ లవ్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఎవరికైతే ఈ ప్రేమ కావాలో వాళ్ళ మీద మనం ఆ ప్రేమని ప్రసరింపచేయడంలా, ఏ తేడా లేకుండా, ఏ ఫలితము ఆశించకుండా, అంటే పవిత్రమైన సహజత్వమైన ఆనందంతో ఈ ప్రేమని మనం పవర్ చేస్తే, అంటే కురిపిస్తే ఆ మనిషి డెవలప్ అవుతాడు. బ్లిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డెయిటీ, ఆయనలో ఉన్న పరమానందం అన్న స్థితి పెరుగుతుంది. తర్వాత అండ్ ఈస్ ప్రిపేరింగ్ దట్ బాడీ ఆఫ్ బ్యూటీ అండ్ జాయ్, అంటే సౌందర్యము ఆనందంతో నా శరీరము, ద థింకర్ విల్ రైస్, అంటే అది ఏం చేస్తుందంటే జాయ్ ఇనెఫబుల్ ఇంటూ విచ్ ద థింకర్ విల్ రైస్, అంటే అతను పైకి అంటే ఉన్నత స్థాయికి వస్తాడు. క్యాస్టింగ్ అవే ద లిమిట్స్ ఆఫ్ సెపరేట్నెస్, ఆయనలో తాను వేరు అనేటటువంటి పరిమితులన్నిటినీ దాటిస్తుంది ప్రేమ వల్ల. అందుకోసమే హెల్ప్ అదర్స్ అనేది పైకి ఎలా ఉంది అంటే చిన్నగా కనబడుతోంది, కానీ అది పెద్ద సాధన అనమాట. టు ఫైండ్ హిమ్సెల్ఫ్ అండ్ యెట్ వన్ విత్ ఆల్ దట్ లివ్స్, అందరితో ఏకత్వానుభూతిని పొందుతాడు. ఈ ప్యూర్ లవ్ ఎవరికి ఎక్కడ అవసరమో వాళ్ళ మీద మనం కురిపించడం వల్ల ఆ మనిషి అభివృద్ధి చెందుతాడు. తనలో ఉన్నటువంటి దైవత్వం అయిన బ్లిస్ ఆస్పెక్ట్ అది పెరుగుతుంది. అంతే, తనలో అంటే ఆయన సౌందర్యము ఆనందంతో ఉంటాడు. ఆ తర్వాత ఆయన ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఎక్కడంటే తనకి ఇతరులకి తేడా లేదన్న ఏకత్వంలోకి వెళ్తాడనమాట. దిస్ ద హౌస్ నాట్ మేడ్ విత్ హ్యాండ్స్, eternal in the heavens, whereof wrote Saint Paul, the great Christian initiate,
and he raised charity. He raised charity, pure love, above all other virtues, because by that alone can man on earth contribute to that glorious dwelling. అంటే సెయింట్ పాల్ ఏం చెప్పారంటే కేవలంగా ధాతృత్వము ఈ ప్రేమ వల్ల, ఈ పవిత్రమైన ప్రేమ వల్ల మాత్రమే ఆయన ఏంటంటే క్రిస్టియన్ ఇనిషియేట్ అనమాట, అందరికీ కూడా దీక్షనిచ్చేవాడు. ఈ హౌస్ అన్నమాట మనం చేతులతో చేసేది కాదు, అటువంటి స్వర్గానికి మనం వెళ్తాం, అనంతం అంటే ఏంటి, ఆ ఉన్నత స్థానానికి అని. కాంట్రిబ్యూట్ టు దాట్ గ్లోరియస్ డ్వెల్లింగ్ బై దట్ అలోన్, అంటే దానివల్ల మాత్రమే ఈ దాతృత్వము ప్రేమ. మనిషి అన్నవాడు, భూమి మీద ఉన్న వ్యక్తి ఆ అద్భుతమైనటువంటి ఆ వాళ్ళ దృష్టిలో ఆ స్వర్గం అంటారు, అక్కడికి స్వర్గం అంటే ఇక్కడ వాళ్ళది స్వర్గం కాదు, మనం అనుకున్న స్వర్గం కాదు అది. ఫర్ ఎ సిమిలర్ రీజన్ ఈస్ సెపరేట్నెస్ కాల్డ్ ద గ్రేట్ హియర్సీ బై ద బుద్ధిస్ట్. అంటే అదే కారణం వల్ల వేరుగా ఉన్నానన్న భావం ఒకటి, హియర్సీ అంటే నేరంగా బుద్ధిస్టులు పరిగణిస్తారు. అండ్ యూనియన్ ఈస్ ద గోల్ ఆఫ్ ద హిందువులకు కూడా ఏకత్వానుభూతి అన్నదే లక్ష్యం. లిబరేషన్ ఈజ్ ద ఎస్కేప్ ఫ్రమ్ ద లిమిటేషన్స్ దట్ కీప్ అస్ అపార్ట్. అంటే ఇక్కడ ముక్తి అన్న దాని వల్ల అంటే ఇది ఈజ్ ఎస్కేప్ అంటున్నారు, అంటే ఈ పరిమితులన్నిటినీ మనని దూరం చేస్తుంది. అండ్ సెల్ఫిష్నెస్ ఈజ్ ద రూట్ ఇవిల్, స్వార్థం అన్నదే మూలం చెడంతటికిను. ద డిస్ట్రక్షన్ వేర్ ఆఫ్ ఈజ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ పెయిన్. అంటే ఇది ఈ స్వార్థం అన్న దాన్ని ఒక నాశనం అయిపోతే అన్ని బాధలు పోతాయి. అంటే ఈ చారిటీ, దాతృత్వము, ప్రేమ అన్న దాంతో అనంతమైనటువంటి జీవిత లక్ష్యమైనటువంటి ముక్తిని మనం పొందగలుగుతున్నాం. ద ఫిఫ్త్ ప్లేన్, ద నిర్వాణిక్, is the plane of the highest human aspect of the God within us. ఇంకా ఐదోది ఏమిటి అంటే నిర్వాణిక్ ప్లేన్ అనేది అదే ఉన్నతమైనటువంటి మనలో ఉన్న దైవత్వాన్ని ఆ యొక్క భాగం అది. అండ్ thus this aspect is named by థియోసఫిస్ట్ ఆత్మ ఆర్ ద సెల్ఫ్. థియోసఫిస్టులు దీన్ని ఆత్మగాను సెల్ఫ్ గాను చెప్తారు. ఇట్ ఈస్ ద ప్లేన్ ఆఫ్ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ of divine powers in their fullest manifestation in our fivefold universe. అంటే ఇది సంపూర్ణంగా వికసించినటువంటి, అంటే మన ఉనికిలో ఉన్న పవిత్రమైన స్థితి అన్నమాట. ఇందులోని దైవశక్తులన్నీ కూడా సంపూర్ణంగా వ్యక్తీకృతం అవుతాయి ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ జగత్తుకి. వాట్ లైస్ బియాండ్ ఆన్ ద 6th and 7th ప్లేన్స్, 5-6 ప్లేన్స్కి అతీతంగా ఏదైతే ఉందో, ఈజ్ హిడెన్ ఇన్ ద అన్ఇమాజినబుల్ లైట్ ఆఫ్ గాడ్. ఆ భగవంతుడి యొక్క ఊహించలేనటువంటి ఆ భగవంతుడి కాంతిలో అవన్నీ ఉన్నాయి. అందుకనే 5th, 6th, 7th ప్లేన్స్ కోసం ఏమీ వివరించడానికి లేదు, మాటలు ఉండవు అక్కడ, అంటే ఈ మాటలతో వివరించలేము. దిస్ ఆత్మిక నిర్వాణిక్ కాన్షియస్నెస్, దీన్ని నిర్వాణిక ప్రజ్ఞ లేకపోతే ఆత్మ ప్రజ్ఞ అని కూడా అంటారు. ది కాన్షియస్నెస్ బిలాంగింగ్ టు లైఫ్ ఆన్ ద 5th ప్లేన్. ఇక్కడ ఉన్న కాన్షియస్నెస్ 5th ప్లేన్లోని లైఫ్కి చెందుతుంది. ఇది ది కాన్షియస్నెస్ అటైన్డ్ బై దోస్ లాఫ్టీ వన్స్, ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ హ్యుమానిటీ, హూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ ద సైకిల్ ఆఫ్ హ్యూమన్ ఎవల్యూషన్ అండ్ హూ ఆర్ కాల్డ్ మాస్టర్స్. ఇటువంటి దాన్ని ఎవరు పొందుతారంటే ఎవరైతే వాళ్ళ పరిణామ చక్రం సంపూర్ణం అయిపోయిందో, మనం మహాత్ములు, జగద్గురువులు అన్న వాళ్ళు అనమాట. known as Mahatmas, great spirits, and Jivan Muktas, liberated souls who remain connected with physical bodies for the helping of humanity. Many other great beings also live on the Nirvanic plane. అందుకని ఈ ప్లేన్లో ఏంటంటే వీళ్ళు కేవలంగా మానవాళికి సహాయం చేయడానికే భౌతిక శరీరాలతో ఉంటారు, హెల్పింగ్ ఆఫ్ హ్యుమానిటీ. అలాగే ఇంకా ఎంతో మంది ఉన్నతమైనటువంటి వాళ్ళు కూడా ఈ నిర్వాణిక్ ప్లేన్లో ఉంటారు.
they have solved in themselves the problem of uniting the essence of individuality with non-separateness and live immortal intelligences, perfect in wisdom, in bliss, in power. అంటే అక్కడ సంపూర్ణత్వం వచ్చేసింది వాళ్ళకి. ఇంకా ఆ వాళ్ళు ఈ జనన మరణ చక్రంలోంచి అంటే ఇవల్యూషన్ అనే సైకిల్ని దాటిపోయారు. ఎసెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ అంటే నాన్ సెపరేట్నెస్ అంటే అదే కదా, ఏకత్వం అన్న దాని అనుభూతిలో ఉంటారు. వాళ్ళు అక్కడ జీవిస్తారు అమృతత్వంతో అలా అయిన బుద్ధితో, సంపూర్ణంగా సంపూర్ణమైన జ్ఞానంతో, ఆనందంతో, శక్తులతో ఉంటారు. అంటే మనిషి అంతర్గతంగా ఉన్నది ఏదైతే పొందాలో, ఏది అంటే అది సంపూర్ణ స్థితిలో వాళ్ళు పొందుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అదే పనిచేస్తాయి అక్కడ. When the human monad comes forth from the logos, it is as through from the luminous ocean of Atma, a tiny thread of light was separated off from the rest by a film of Buddhic matter, and from this hung a spark which becomes enclosed in an egg-like casing of matter belonging to the ఫార్ములస్ లెవెల్స్ ఆఫ్ ది మెంటల్ ప్లేన్. మానవుడి యొక్క ఈ మోనాయిడ్ అన్నది ఎప్పుడైతే లోగోస్ నుంచి అంటే జీవాత్మ వచ్చిందో, ఇట్ ఈస్ యాజ్ దో ఫ్రమ్ ద ల్యూమినస్ ఓషన్ ఆఫ్ ఆత్మ. ఆత్మ అనేటటువంటి ప్రకాశవంతమైన ఓషన్ సముద్రం నుంచి ఒక చిన్న దారం అన్నది ఆఫ్ అంటే కాంతి అనే దారం అన్నది సెపరేట్ అయిపోయింది మిగతా దాని నుంచి. అది బుద్ధిక్ మ్యాటర్ యొక్క పొర అనేది. అండ్ ఫ్రమ్ దిస్ హంగ్ ఏ స్పార్క్, దాని నుంచి కూడా ఒక స్పార్క్ అన్నది వేలాడుతుంది. విచ్ బికమ్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ అన్ ఎగ్ లైక్ కేసింగ్ ఆఫ్ మ్యాటర్. అంటే అది ఆ ఎగ్ లైక్ అనే దాంట్లోని అది క్లోజ్ అయ్యి అంటే పరివేష్టితం అయి ఉంది. బిలాంగింగ్ టు ద ఫార్ములస్ లెవెల్స్ ఆఫ్ ద మెంటల్ ప్లేన్. అది దేనికి చెందుతుంది? రూపం లేనటువంటి మెంటల్ ప్లేన్ లెవెల్స్కి చెందింది. అది ఈ విధంగా వచ్చింది. అంటే ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారు, అందులోంచి అదంటే ఉన్నదంతా ఒక కాంతి, అదేముంది ఈ శరీరాలతో పరివేష్టితం అయింది. ఎగ్ లైక్ కేసింగ్. ద స్పార్క్ హ్యాంగ్స్ ఫ్రమ్ ద ఫ్లేమ్ బై ద ఫైనెస్ట్ థ్రెడ్ ఆఫ్ ఓహట్. సీక్రెట్ డాక్ట్రిన్లో ఫోహట్ అనే ఒక శక్తి కోసం చెప్పారు. అంటే భూమి మీద ఎక్కడైనా ఏ శక్తి పనిచేస్తున్నా అది ఫోహటే. అంటే ఇప్పుడు ఒక కణం 2 కణాలుగా విడదీయడానికి బ్రేక్ అవ్వడానికి కానీ, బుద్ధి ప్లేన్లో పనిచేసే శక్తులు కానీ, ఏ శక్తి అయినా ఫోహట్ అనమాట అది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ స్పార్క్ అన్నమాట ఆ ఫ్లేమ్ నుంచి వెళ్లాడుతూ ఉంటుంది. ఒక ఫైన్ థ్రెడ్, ఆ ఫోహట్ యొక్క థ్రెడ్. అంటే ఫోహట్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. యాజ్ ఇవల్యూషన్ ప్రొసీడ్స్ దిస్ ల్యూమినస్ ఎగ్ గ్రోస్. పరిణతి చెందుతున్న కొద్దీ ప్రకాశవంతమైన ఎగ్ పెరుగుతూ ఉంటుంది. లార్జర్ అండ్ మోర్ ఒపలసెంట్, అంటే ఇంకా ఎక్కువగా కాంతివంతంగా. అండ్ ద టైనీ థ్రెడ్ బికమ్స్ ఎ వైడర్ అండ్ వైడర్ ఛానెల్. ఆ చిన్న దారం అన్నది చాలా విశాలమైనటువంటి ఒక ఛానెల్గా అవుతుంది. ఆ ఛానెల్ నుంచి మోర్ అండ్ మోర్ ఆఫ్ ద ఆత్మిక్ లైఫ్ పోర్స్ డౌన్. ఈ ఆత్మశక్తి అనేది ఎక్కువగా దిగుతూ ఉంటుంది. దే మర్జ్, అంటే ఈ ఆత్మిక్ ఎనర్జీ, ఆత్మిక్ లైఫ్ అది మర్జ్ అయిపోతాయి. ద థర్డ్ విత్ ద సెకండ్ అండ్ ద ట్వైన్ విత్ ద ఫస్ట్. As flame merges with the flame and no separation can be seen. అది ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ సెపరేషన్నెస్ అన్నది ఎప్పుడైతే పోయిందో, ఎక్కడి నుంచి అది వచ్చిందో ఆ సోర్స్తో ఏకం అయిపోతుంది అనమాట. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ద లైట్. ఫ్లేమ్ నుంచి ఒక చిన్న దారంలాగా వచ్చిన లైట్ అది పెద్దగా విశాలమై ఆత్మిక్ ప్లేన్లోంచి మొత్తం అంతా లైఫ్ ఎనర్జీ దీంట్లోకి వచ్చి అది ఇది ఏకం అయిపోతుంది. అంటే ఇంకా ఇది డిఫరెంట్ అనేది ఏమీ లేకుండా ఒకటి అయిపోతుంది. ఈ కనబడే ఆ ఎనర్జీ అది ఫోహట్ కూడా, అంటే ఆ థ్రెడ్ కూడా ఒక ఫోహట్ అనమాట. అంటే దట్స్ నథింగ్ బట్ ద
flow of energy. The evolution of the fourth and fifth planes belongs to a future period of our race. అంటే ఆ 4, 5 ప్లేన్స్ అన్నవి అవన్నీ ఫ్యూచర్ పీరియడ్, మన జాతిలో ఫ్యూచర్ పీరియడ్. అవర్ రేస్ అంటే మనం 5th రూట్ రేస్లో ఉన్నాం. బట్ దోజ్ హూ చూజ్ ద హార్డర్ పాత్ ఆఫ్ స్విఫ్టర్ ప్రోగ్రెస్, కష్టంగాను చాలా ఫాస్ట్గాను అభివృద్ధి చెందాలన్న మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు, దే ట్రెడిట్ ఈవెన్ నౌ, ఇప్పటికీ ఆ మార్గంలో వెళ్తున్నారు. యాజ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ లేటర్, తర్వాత దాన్ని బాగా వివరిస్తాం అంటున్నారంటే, ఎవరైతే చాలా త్వరితంగా వెళ్ళాలనుకుంటారో అలాంటి వాళ్ళు కష్టయుతమైన ఆ మార్గాన్నే ఎంచుకుని వెళ్తారు. మ్యాన్స్ అసెంట్ ఆన్ దట్ పాత్ ద బ్లిస్ బాడీ ఈస్ క్విక్లీ ఇవాల్వ్డ్. ఆ మార్గంలో ఈ ఆనందంతో ఉన్న ఈ శరీరం చాలా వేగంగా పరిణతి చెందుతుంది. అండ్ ఏ మ్యాన్ begins to enjoy the consciousness of that loftier region and knows the bliss which comes from the absence of separative Barriers. the wisdom which flows Barriers. on. The wisdom which flows in when the limits of the intellect are transcended. అంటే ఇప్పుడు ఏంటవుతుంది, ఆ పాతలో ఏమిటవుతుందంటే ఆ ఆనందంతో ఉన్న ఈ శరీరం అన్నది చాలా వేగంగా పరిణతి చెందిపోయి, దానికి చెందిన వ్యక్తి ఆయన ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఆ రీజియన్లో. ఆయనకి అండ్ నోస్ ద బ్లిస్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సెపరేటివ్ బ్యారియర్స్. ఇంకా ఆయనకి నేను సెపరేట్ అనే అడ్డుగోడలు లేవు గనక పూర్తిగా ఆనందం అన్నది ఉంటుంది. The wisdom which flows in which the limits of the intellect are transcended. ఇంటెలెక్ట్ యొక్క లిమిట్స్ ని అధిగమించినప్పుడే ఆ విజ్డమ్ అన్నది ఫ్లో అవుతుంది. Then is the wheel escaped from which binds the soul. అంటే then is the wheel escaped, అంటే ఏదైతే ఈ సోల్ ని బైండ్ చేస్తోందో ఇన్ ద లోయర్ వరల్డ్స్, అంటే కిందనున్న వాటితోటి. అండ్ దెన్ ఈజ్ ద ఫస్ట్, అప్పుడు అదేంటవుతుంది, అది తెగిపోతుంది అనమాట. అండ్ దెన్ ఈజ్ ద ఫస్ట్ ఫోర్ టేస్ట్ ఆఫ్ ద లిబర్టీ విచ్ ఇస్ ఫౌండ్ పర్ఫెక్టెడ్ ఆన్ ద నిర్వాణిక్ ప్లేన్. అంటే అప్పుడు అది ఆ సపరేషన్ లేనటువంటి ఆ ఆనందం, ఆ టేస్ట్ అనేది కొంచెం అక్కడ వస్తుంది అనమాట. లోయర్ వరల్డ్స్తో ఇంకా సంబంధం లేకుండా లిబర్టీ, ఆ ముక్తి అన్నది విచ్ ఈజ్ ఫౌండ్ పర్ఫెక్టెడ్, సంపూర్ణత్వంతో ఆఫ్ ద నిర్వాణిక్ ప్లేన్ అక్కడ వస్తుంది వాళ్ళకి. అంటే ఇంక వాళ్ళకి అక్కడ సెపరేట్నెస్ అన్నది లేదు, వన్ విత్ దట్ అయిపోయినప్పుడే ఆ బ్లిస్ఫుల్ హ్యాపీనెస్ అన్నది అక్కడ ఉంటుంది. ద నిర్వాణిక్ కాన్షియస్నెస్ ఈజ్ ద యాంటీథీసిస్ ఆఫ్ ఎనిహిలేషన్. అంటే దీని ఎనిహిలేషన్ అంటే అన్ని వదిలేయడానికి ఇది చాలా యాంటీథీసిస్ అంటే వ్యతిరేకమైనది. ఇట్ ఈస్ అంటే ద నిర్వాణిక్ కాన్షియస్నెస్ ఈజ్ ద యాంటీథీసిస్ ఆఫ్, యాంటీథీసిస్ అంటే అంతేనా, ఒకసారి చూద్దామా. వ్యతిరేకతే. అంటే దీనికి ఈ నిర్వాణిక్ కాన్షియస్నెస్ అన్నది ఎనిహిలేట్ అంటే అంటే దూరం చేయడం, అన్నిటిని వదిలేయడం అనమాట. దానికి వ్యతిరేకమైనది ఇట్ ఈస్ ఎగ్జిస్టెన్స్ రైజ్డ్ టు ఏ వివిడ్నెస్, అంటే ఉనికి ఉన్నత స్థాయికి విశాలత్వానికి వచ్చింది. అండ్ ఇంటెన్సిటీ ఇన్కన్సీవబుల్ టు దోజ్ హూ నో ఓన్లీ ద లైఫ్ ఆఫ్ ద సెన్సెస్ ఆఫ్ ద అండ్ ద మైండ్. మనస్సుతో ఇంద్రియాలతోటి ఉన్నటువంటి వ్యక్తులకి అటువంటిది అర్థం అవ్వదు. అంటే కేవలంగా మనస్సుతోటి ఇంద్రియాలతోటి అర్థం చేసుకుంటున్నారో వాళ్ళకి ఇదేమో అవగాహన అవనట్టుగా ఉంటుంది. యాజ్ ద ఫార్దింగ్ రష్ లైట్ టు ద స్ప్లెండర్ ఆఫ్ ద సన్ అట్ నూన్. అంటే ఎలా అయితే రష్ లైట్
ఫార్దింగ్ అంటే చాలా దూరంగా ఉన్నటువంటి లైట్ అనేది టు ద స్ప్లెండర్ ఆఫ్ ద సన్ అట్ నూన్, మధ్యాహ్నం ఉన్నటువంటి సూర్యకాంతికి ఎంత అద్భుతమైన కాంతి ఉంటుంది. సో ఈస్ ద నిర్వాణిక్ టు ద ఎర్త్ బౌండ్ కాన్షియస్నెస్. భూమికి పరిమితంగా ఉన్న కాన్షియస్నెస్ కి నిర్వాణిక్ కాన్షియస్నెస్ అలా ఉంటుంది, అంటే అది అవగాహనకు అతీతం. అండ్ లో అండ్ టు రిగార్డ్ ఇట్ యాజ్ అన్ ఎనిహిలేషన్, బికాస్ దీన్ని వాళ్ళు ఎలా అనుకుంటారు, ఎనిహిలేట్ చేస్తున్నట్టుగా అనుకుంటున్నారు. ఎందుకంటే ద లిమిట్స్ ఆఫ్ ద ఎర్త్లీ కాన్షియస్నెస్ హ్యావ్ వానిష్డ్, అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజ్ఞకు ఉన్నటువంటి పరిమితులన్నీ కూడా ఇక్కడ అదృశ్యం అయిపోయి. ఈజ్ యాజ్ దో ఏ మ్యాన్ నోయింగ్ ఓన్లీ ద రష్ లైట్ షుడ్ సే that light could not exist without a wick immersed in tallow. ఇది టాలో. టాలో అంటే ఏమిటి చూద్దాం, గెస్ట్ చేయొచ్చు కానీ చూద్దాం. యానిమల్ ఫ్యాట్. టాలో మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ ఏ హార్డ్ ఫ్యాటీ సబ్స్టెన్స్ మేడ్ ఫ్రమ్ రెండర్డ్ యానిమల్ ఫ్యాట్. అది దాంతో దీపాలు వెలిగించేవారు కదా. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎక్కడ చెబుతున్నాం అంటే, ఈ ఎర్త్లీ కాన్షియస్నెస్ అన్నది పూర్తిగా వానిష్ అయిపోయినప్పుడు ఏ మ్యాన్ నోయింగ్ ఓన్లీ ద రష్ లైట్ షుడ్ సే దట్, అంటే ఆ రష్ లైట్ తెలిసిన వ్యక్తి ఏం చెప్తాడు, లైట్ కుడ్ నాట్ ఎగ్జిస్ట్, అంటే అతనికి ఏంటంటే ఈ సూర్యకాంతి తెలియకపోవడం వల్ల ఆయన ఏమంటాడు, ఏదో ఒక పెద్ద ఒత్తిని ఒక ఫ్యాట్ లో ముంచితే ఆ ఏ ఒత్తి లేకుండా అక్కడ అది అంటే వెలగదు కదా అని అంటాడనమాట. అంటే అర్థం ఏమిటి, తన పరిమితమైనటువంటి బుద్ధితోటే చూడడం వల్ల అది ఆయనకి అవగాహనకు అతీతమైనది. దట్ నిర్వాణ has been borne witness to in the past in the scriptures of the world by those who enjoy it and live it glorious life, and is still borne witness to by others of our race who have climbed that lofty ladder of perfected humanity and who remain in touch with earth, that the feet of our ascending race may mount its rungs అన్ఫాల్టరింగ్లీ, తప్పులు లేకుండా అని అర్థం. అంటే నిర్వాణ ఈజ్, ఈ నిర్వాణం ఎలాంటిది, హ్యాస్ బీన్ బోర్న్ విట్నెస్ టు ఇన్ ద పాస్ట్ స్క్రిప్చర్స్ ఆఫ్ ద వరల్డ్, అంటే ఈ ప్రపంచంలో ఎన్నో గ్రంథాల్లో ఇలా ఉంది. ఇమ్మర్స్డ్ అంటే వరల్డ్ బై దోస్, ఎవరైతే ఎంజాయ్ చేస్తున్నారో అందులో జీవిస్తున్నారో అటువంటి అద్భుతమైన జీవితం, వాళ్ళు ఇంకా కూడా బోర్న్ విట్నెస్ అంటే వాళ్ళు సాక్షులుగా ఉన్నారు. టు బై అదర్స్ ఆఫ్ అవర్ రేస్, అంటే ఇప్పుడు ఏంటంటే థర్డ్ రూట్ రేస్, ఫోర్త్ రూట్ రేస్ చెందినటువంటి బుద్ధుడు అలాంటి వాళ్ళు చాలా ఉన్నత స్థాయికి, అంటే వాళ్ళు రూట్ రేస్ ఏమో థర్డే ఫోర్తే కానీ వాళ్ళు చాలా ఉన్నతంగా వెళ్ళారు. అలాంటి వాళ్ళందరూ మనకి సాక్షులు అనమాట. who have climbed that lofty ladder of perfected humanity, సంపూర్ణమైనటువంటి మానవత్వానికి వెళ్ళిపోయారు వాళ్ళు. అండ్ హూ రిమైన్ ఇన్ టచ్, వాళ్ళు ఇంకా భూమితో టచ్ లో ఉంటున్నారు. దట్ ద ఫీట్ ఆఫ్ అవర్ అసెండింగ్ రేస్, మనందరం అంటే అసెండింగ్ అంటే ఎక్కుతున్న ఈ రేస్ అందరి యొక్క ఫీట్ కూడా మే మౌంట్ ఇట్స్ రంగ్స్, ఆ ల్యాడర్ యొక్క నిచ్చెన యొక్క అన్నిటినీ ఎక్కడానికి ఏ తప్పు అంటే ఏమీ పొరపాటు లేకుండా ఎక్కడానికి సహాయం చేస్తూ వాళ్ళు భూమితో కనెక్షన్ లో ఉంటున్నారు. ఆ స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. ఇక్కడికి ఆపుదామండి. ఇది 81 లో మనకి ఎంతవరకు వచ్చాం, 81 లో సగం అయింది. సగం అంటే 81 లో 2 పాసేజెస్ అయ్యాయి. There is
బ్యూటీ కాదు, ఒకటైందా? ఇన్ నిర్వాణ డ్వెల్ ద మైటీ బీయింగ్స్. ఈ నిర్వాణంలో గొప్ప వాళ్ళందరూ ఉంటారు. హూ అకాంప్లిష్ దేర్ ఓన్ హ్యూమన్ ఇవల్యూషన్ ఇన్ పాస్ట్ యూనివర్సెస్ అండ్ హూ కేమ్ ఫోర్త్ విత్ ద లోగోస్ వెన్ హీ మేనిఫెస్టెడ్ హిమ్సెల్ఫ్ టు బ్రింగ్ దిస్ యూనివర్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. దే ఆర్ హిజ్ మినిస్టర్స్ ఇన్ ద అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇది రేపు చెప్పుకుందాం. అంటే ఫస్ట్ పాసేజ్ ఒక్కటే 81లో అయింది. సో రేపు 81 పేజ్ చదవాలి. ఇది అంటే ఇవాళ ఏంటంటే బుద్ధిక్ అండ్ నిర్వాణిక్ ప్లేన్ అనే దాని మీద కదా మనం మాట్లాడుతున్నాం. అంటే ఎవరైతే ఆ స్థితికి వెళ్ళిపోయారో వాళ్ళు పరిణామంలో అనంత అంటే ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతో ఆనందంతో, అంటే ఇక్కడ చూసారు కదా ఎందుకు థియాసఫీలో హెల్ప్ అదర్స్ అని అండంలో మనలో ఎంత వికాసం వస్తుందో అనమాట. వైల్ అంటే ఈ ప్రేమ వల్లనే మొత్తం జగత్తంతా ఏది ఆశించినటువంటి నిరంతరంగా అంటే అది ఇస్తూనే ఉంటుందన్నమాట. హెల్ప్ చేస్తూనే ఉంటుంది, బట్ ఎక్స్పెక్టింగ్ నథింగ్. ఎవరెవరికి అవసరమో అలాంటి వాళ్ళకి ఆ ప్రేమ కురిపిస్తూ ఉంటుంది. దాని వల్లనే ఈ యూనివర్స్ అంతా సచ్చిత ఆనందం అంతా అంటే మెయింటెనెన్స్ అవుతోంది, సృష్టి అవుతోంది, అది లయం కూడా అయిపోతుంది. అందుకని ఈ ఆత్మిక నిర్వాణి ప్లేన్ అని అక్కడ అంటాం మనం. ఈ నిర్వాణిక్ కాన్షియస్నెస్ అన్నది 5th ప్లేన్కి చెందింది. ఇదేంటంటే ఎవరు మహాత్ములు, పరమ గురువులు అలాంటి వాళ్ళు పొంది ఉన్నారు. అలాంటి అంటే మాస్టర్స్ అని మనకు తెలిసిన వాళ్ళు, ఇంకా ఎందరో జీవన్ముక్తులు, వాళ్ళందరూ అలాంటి ప్లేన్లో ఉంటారు. అంటే వాళ్ళు ఏంటంటే మానవాళికి సహాయం చేయడానికి ఈ నిర్వాణిక్ ప్లేన్లో ఉంటున్నారు. దే హ్యావ్ సాల్వ్డ్ ఇన్ దెమ్సెల్స్. వాళ్ళేమో ఆ సమస్యని వాళ్ళు సాల్వ్ చేసేసుకున్నారు. అంటే వ్యక్తిగత నాన్ సెపరేట్నెస్, ఇంకా సెపరేట్ లేని ఒక స్థితికి చేరిపోయారు. అంటే ఇంకా మనందరికీ నేను వేరేగా ఉన్నాను అనేది ఆ నాన్ సెపరేట్నెస్ అన్న భావాన్ని అంటే ఆ స్థితికి వచ్చేసారు. అందులోనే వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు అమృతత్వాన్ని పొందారనమాట. పర్ఫెక్ట్ ఇన్ విజ్డమ్, వాళ్ళకి సంపూర్ణమైన జ్ఞానం అండ్ బ్లిస్, పరమానందం, శక్తులు అన్నీ ఉంటాయి. అందుకని ఇక్కడ నుంచి ఈ ప్రకాశవంతమైనటువంటి ఆత్మతత్వం నుంచి ఒక రే వస్తుంది. అది ప్రకాశవంతం అవుతుంది, దాంట్లో కలిసిపోతుంది అని. అంటే ఇక్కడ ఏమిటి, అదే మన మొత్తం స్టోరీ అంతా. అందులోంచి వచ్చి మనం ఏంటవుతామంటే మళ్ళీ ఆ పూర్ణత్వంలో కలుస్తున్నాం. ద స్పార్క్ హ్యాంగ్స్ ఫ్రమ్ ద ఫ్లేమ్ బై ద ఫైనెస్ట్ థ్రెడ్ ఆఫ్ ఫోహట్. ఫోహట్ అన్నది ఒక ఎనర్జీ, అలా దానిగా అది హ్యాంగ్ అయ్యి తర్వాత స్పార్క్ ఫ్లేమ్ అయ్యి అందులో కలుస్తుంది. ఇలాగా 4th and 5th ప్లేన్స్ లో ఫ్యూచర్ పీరియడ్స్ ఆఫ్ అవర్ రేస్, మన భవిష్యత్తుకి చెందిన వాళ్ళందరూ ఉంటారు. బట్ దోస్ హూ చూస్ ద హార్డర్ పాత్ ఆఫ్ స్విఫ్టర్ ప్రోగ్రెస్, అంటే కొంతమంది ఎంచుకుంటారు కష్టతరమైన మార్గమైన వేగంగా వెళ్ళిపోవడానికి. అలాంటి వాళ్ళందరూ కూడా మే ట్రెడ్ ఇట్ ఈవెన్ నౌ, ఇప్పటికే అలాంటి మార్గంలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్తున్న వాళ్ళు. యాజ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ లేటర్, అది ఇంకా దానికోసం వివరంగా తర్వాత చూద్దాం. ఆ ప్లేన్లో పరమానందం అయినది ఉంటుంది. అది బాడీ కూడా పూర్తిగా పరిణతి చెందుతుంది. ఆయన మనిషి ఎప్పుడు ఆనందమైన కాన్షియస్నెస్తో లాఫ్టియర్ రీజియన్ అండ్ నోస్ ద బ్లిస్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సెపరేటివ్ బ్యారియర్స్, అంటే సెపరేట్ చేసే బ్యారియర్స్ లేనటువంటి పరమానంద స్థితిలో ఉంటారు. ద విజ్డమ్ విచ్ ఫ్లోస్ ఇన్ వెన్ ద లిమిట్స్ ఆఫ్ ద ఇంటెలెక్ట్ ఆర్ ట్రాన్సెండెడ్. అక్కడ బుద్ధి యొక్క పరిమితులన్నీ దాటిపోతారనమాట. దెన్ ఇస్ ద వీల్ ఎస్కేప్డ్ ఫ్రమ్ విచ్ బైండ్స్ ద సోల్. ఇంకా లోయర్ వరల్డ్స్ లోని మనని బంధించే దాని నుంచి బయటపడిపోయి, అండ్ దెన్ ఇస్ ద ఫస్ట్ 4th టేస్ట్, అక్కడ వాళ్ళకేమో ఆ లిబర్టీ, ఆ ముక్తి యొక్క టేస్ట్ వస్తుంది. విచ్ ఇస్ ఫౌండ్ పర్ఫెక్టెడ్, అక్కడ సంపూర్ణంగాను ఆ నిర్వాణిక్ ప్లేన్లోని ఆ స్థితిని వాళ్ళు సంపూర్ణంగా అనుభవిస్తూ ఉంటారు. అర్థమైంది కదండి అందరికీ ఇది? అర్థమైందండి. అంటే ఈ సెపరేట్నెస్ అనేది ఒక రకమైన బాడీతో ఐడెంటిఫై అవ్వడం వల్లే మనకు వస్తుంది.
దట్ ఐ ఆమ్ సెపరేట్. ఇండివిజువల్ అంటేనే అసలు విచ్ కెనాట్ బి డివైడెడ్. మనందరిలో అందరం ఒకటిగా ఉన్నాం, కానీ బాడీ నేను అనే ఒక అజ్ఞానంతో మనమేమో ఆ అనంతమైన ఆనందాన్ని పొందలేకపోతున్నాం. అది ఛేదించుకుని ఆ బుద్ధి ప్లేన్లో కూడా వాళ్ళు ఆ డిఫరెన్స్ అన్నది లేకుండా ఏకత్వానుభూతిలో ఆ పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు మానవాళిని మళ్ళీ ఆ పైకి తీసుకురావడానికి భూమితో కనెక్షన్‌లో ఉంటారు. అంటే బాధల్లో ఉన్న మానవాళిని వాళ్ళంత ఉన్నత స్థాయికి తీసుకురావడానికి. అర్థమైందా వసంతలత అందరికి? అర్థమైందండి. ఇప్పుడు థర్డ్ సెకండ్ ఆ రెండు మెర్జ్ అయిపోతాయి అన్నాడండి. ఎప్పుడంటే పవిత్ర ప్రేమ వల్ల ఆ రెండు మెర్జ్ అయిపోతాయి. ఏమిటి ఆ రెండు కలిపి థర్డ్ సెకండ్ ఏంటవి? థర్డ్ అండ్ సెకండ్ ది ఫైనల్లీ దే మెర్జ్ ది థర్డ్ విత్ ది సెకండ్. ఆ తర్వాత అండ్ ది ట్వైన్ అంటే ఆ రెండు విత్ ది ఫస్ట్, ఆ రెండు కలిపి ఫస్ట్ లో మెర్జ్ అయిపోతాయి. అండ్ ఫ్లేమ్ మెర్జెస్ విత్ ఫ్లేమ్ అండ్ నో సెపరేషన్ కెన్ బి సీన్ అన్నాడు. థర్డ్ ఏమిటి ఒకసారి ఎక్కడుంది ఆ పాసేజ్? ఇదే అండి ఇక్కడ అదే ఇక్కడ అర్థమైంది. The spark hangs from the flame by the finest thread of forehead. సీక్రెట్ డాక్ట్రిన్ లో ఉంది విషయం. యాజ్ ఇవల్యూషన్ ప్రొసీడ్స్, పరిణతి చెందుతున్న కొద్దీ లూమినస్ ఎగ్ గ్రోస్, కాంతివంతమైన ఈ ఎగ్ పెరుగుతుంది. లార్జర్ అండ్ మోర్ ఒపలసెంట్, ఎంతో బాగా కాంతివంతంగా పెద్దగా. అండ్ ద టైనీ థ్రెడ్ బికమ్స్, అదొక పెద్ద ఛానల్ గా అయిపోతుంది, విశాలమైన ఛానల్ గా. దాని ద్వారాను ఆ ఆత్మల శక్తి అన్నది కిందకి ప్రవహిస్తుంది. ఫైనల్ గా ఏంటంటే ఇవి మర్జ్ అయిపోతాయి. థర్డ్ విత్ ద సెకండ్ అంటే ఈ లోయర్ ప్లేన్స్ అన్నీను ఇంకా అక్కడ అన్నీ కూడా మర్జ్ అయిపోతాయి అన్నమాట. యాజ్ ఫ్లేమ్ మర్జెస్ విత్ ఫ్లేమ్ అండ్ నో సెపరేషన్ కెన్ బి సీన్. అది ఇంకా అక్కడ సెపరేట్ చేసేదంతా ఈ లోయర్ కాన్షియస్నెస్ కదా, అందుకని చెప్పి వేరుభావం పోతుందండి. ఇంకా సెపరేషన్ అనే భావం ఇప్పుడు చూడండి, మనకి ఎంత నేర్చుకున్నా నేను సెపరేట్ అనే ఉంటుంది. ఆ సెపరేషన్ కంప్లీట్ గా ఏంటంటే ఆ నిర్వాణిక్ స్టేజ్ లో ఆ ఆనంద స్థితిలో ప్రేమ అంతా మన స్వభావం ప్రేమ, నాట్ దిస్ టైప్ ఆఫ్ లవ్, బాడీ ప్రేమ కాదు. ఆ ప్రేమలో ఎవ్రీథింగ్, అందుకనే మొత్తం యూనివర్స్ అంతా కూడా ఆ ప్రేమ వల్లే ఉంటుంది అంటున్నారు. ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి ఆ ప్రేమ, అందుకనే లవ్ ఈజ్ నథింగ్ బట్ యూనిఫైయింగ్ ఫోర్స్. ఇక్కడికి మనది అయిపోయింది. అంటే 81 లోని ఫస్ట్ పాసేజ్ నుంచి నెక్స్ట్ సెకండ్ నుంచి మనం మాట్లాడుకోవాలి. అంటే ఫస్ట్ లో సగం పైదానికి చెందింది. అంటే బుద్ధికి నిర్వాణిక్ ప్లేన్ అద్భుతంగా ఉంది. సెపరేషనెస్ లేదు అక్కడ, నేను వేరు వాళ్ళు వేరు అని. స్టిల్ వాళ్ళకి ఎర్త్తో కనెక్షన్, ఎందుకంటే ఈ నిచ్చెనని వాళ్ళు అధిగమించడానికి సహాయం చేయడానికి, ఎక్కడానికి, ఏ తప్పు లేకుండా పొరబడకుండా పైకి రావడానికి. అన్ఫాల్టరింగ్లీ అన్నారు. టైం ఎంత ఉన్నది ఇప్పుడు మనకి? 1 minute 10 seconds అయితే ఇట్టే అయిపోతుంది. శంకర్రావు గారు అర్థమైందా? మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవడం వచ్చిందా? యాక్చువల్గా మన బంధాలు మనమే పెట్టుకుని మనం ఏమో ఇలాగా బాధలు పడుతున్నాం. మన బాధలకు మరెవ్వరూ కారణం కాదు.